వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను మీ శాలిని. వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను పావని. వెల్కమ్ టు లోకల్ టీవీ న్యూస్. నేను సంజన. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 2లో చైతన్య మహిళా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాతా రమాబాయి, డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా భారతదేశానికి మహిళలకు కల్పించిన హక్కులు, అధికారాలను వాళ్ళు మననం చేసుకొని సమాజంలో ఈరోజు మహిళలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కరే కారణమని, ఆయన భారత రాజ్యాంగం ద్వారా అందరికీ సమానమైన హక్కులు కల్పించారని వారు కొనియాడారు. చైతన్య మహిళా మండలి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ మహిళా దినోత్సవంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని చాలా రకాల సంఘ నిర్మాణపరమైన నిర్ణయాల్ని, ఆలోచనల్ని వాళ్ళు వ్యక్తపరచడం మరియు దానికి సంఘ సభ్యులు, మహిళా సోదరిమణులు అందరూ కూడా తమ వంతుగా కార్యక్రమంలో వారి యొక్క సంభాషణల్ని వినిపించడం జరిగింది. వారి సంభాషణ ఆద్యం అందరినీ ఆకట్టుకుందనే చెప్పవచ్చును. మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మీ లోకల్ టీవీ ట్రూత్ అండ్ డేర్. విషయాలు చెప్పారు. నేను కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. అంటే మేము బయటకు వెళ్ళడం వల్ల కొన్ని విషయాలు మాకు తెలుస్తాయి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఈ కాలం ఏంటంటే రోజు రోజుకి దినదినము టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోతున్నది. కాబట్టి ఈ కాలంలో ఇంటి దగ్గర ఉన్నాము, మాకేం తెలియదు అనడానికి లేదు. ఎందుకనంటే వాళ్ళకు తెలిసిన విషయాలు బయటకు వెళ్ళిన వాళ్ళకు కూడా తెలియట్లేదు. అంటే అంత అప్డేట్ అయిపోయారు ఇప్పుడు మహిళలు కూడా. అయితే ఇంతకు ముందు కూడా చాలా మంది చెప్పారు, మహిళలు ఏ రంగంలోనూ వెనుకబడి లేరు. ప్రతి దాంట్లోనూ మహిళలు పురుషులతో సమానంగా, ఈక్వల్గా అన్ని పనులలో మేము ఉన్నామని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ముందడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంత ముందడుగు రావడానికి గల కారణం మన వెనకాల మనం ముందుకు రావడానికి గల కారణం మన వెనకాల ఎంతమంది గొప్ప వాళ్ళు మన గురించి పోరాడితే మనం ఇప్పుడు ఈనాడు ఇన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుతున్నామనంటే ఆ గొప్ప నాయకుల వల్లనే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నిజంగా మనం అందరం కూడా మన హృదయపూర్వక అభినందనలు వాళ్ళకి తెలియజేయాలండి. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఏంటి అని అంటే పురుషుడిని కూడా కన్నది స్త్రీనే, ఒక పురుషుడికి జన్మనిచ్చింది కూడా స్త్రీనే. అలాంటప్పుడు ఒక తల్లి అయి ఉండి కూడా ఒక కుటుంబంలో ఉండి స్త్రీలు కూడా కొన్ని విషయాలలో చాలా మిస్టేక్స్ చేస్తున్నారండి. ఇది మీరేమి అనుకోవద్దు. కొడుకుని ఒకలాగా చూడడం, బిడ్డను ఒకలాగా చూడడం. ఇంకా కొన్ని తాండాలలో ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు. తర్వాత ఆడపిల్లలని స్కానింగ్ అని చెప్పేసి అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్న తర్వాత కడుపులో ఆడపిల్ల ఉన్నది అంటే అబార్షన్ చేయించేసుకుంటున్నారు. అంత పాపం ఏం చేసినామని మన చేతిలో ఉంటుందా? కొంతమంది చదువుకున్న వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న గొప్ప మేధావులు కూడా ఇద్దరు ఆడపిల్లలే పుట్టిందని భార్యకి డైవర్స్ ఇచ్చేస్తున్నాడు. నిజం అయితే అసలు ఆమెలో లోపం ఉండదు. ఒక విషయం మీకు చెప్తాను. ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో XX, అబ్బాయిలలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి వాళ్ళల్లో. అయితే వాళ్ళల్లో అట్లా ఉండడం వల్లనే, అంటే వాళ్ళనే ప్రాబ్లం వల్లనే ఇది అవుతుంది. కానీ అదెందుకు గ్రహిస్తలేరో నేను వివరంగా చెప్పట్లేదు నేను, అంటే అందరికీ తెలుసు కాబట్టి. కానీ ఆ లోపం వాళ్ళలోనే ఉంటుంది. కానీ ఎందుకో మనల్ని బలి చేస్తున్నారు. అసలు ఇది చాలా చాలా అన్యాయం అండి. అసలు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళు తలుసుకుంటే ప్రతి రంగాలలో ముందుంటారని చెప్పేసి ఇప్పుడు అన్ని విషయాల్లో ముందుకు నడుస్తున్నారండి. ఒక విషయము, కల్పన చావ్లా ఆమె అంతరిక్షంలోకి వెళ్ళేసి వచ్చింది మగవాళ్ళతో ఈక్వల్గా. అలాగే
ఆడవాళ్ళు కూడా పైలట్ అవుతున్నారు, ఆడవాళ్ళు కూడా ట్రాఫిక్ పోలీసు, ఆడవాళ్ళు కూడా టీచర్స్, లాయర్లు, డాక్టర్లు, ఇలా చెప్పుకుంటూ ఉంటే అన్ని రంగాలలో ఉన్నారు. ఈ మధ్య నేను చూసిన పెట్రోల్ బంకులలో కూడా లేడీస్ ఉన్నారు. ఇంతకు ముందు ఉండేవాళ్ళు కాదు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా పెట్రోల్ బంకులలో పనిచేస్తున్నారు. అంటే మేము దేంట్లో తక్కువ లేమని. ఇప్పుడు బస్సులు కూడా నడిపిస్తున్నారు, ఆటోలు కూడా నడిపిస్తున్నారు. ఎందుకు లారీ ట్రాక్టర్లు కూడా పొలాలు దున్నుతున్నారు కొన్ని చోట్ల ఆడవాళ్ళే. ఇంకొక విషయం, ఇప్పుడు మొన్న సింగరేణి గనులలో మొన్న ఇష్యూ జరిగింది కదా చాలా మందికి. అది కేవలము రిస్క్ తీసుకొని మగవాళ్ళు మాత్రమే చేసేవాళ్ళ జాబు. ఇప్పుడు ఆడవాళ్ళని కూడా, ఇప్పుడు ఈ రోజే సీతక్క ఆడవాళ్ళని కూడా నియమిస్తుంది వాళ్ళకు కూడా. అంటే చూడు, ఆడవాళ్ళు ఏ దాంట్లో తక్కువ లేరని నిరూపించుకుంటున్నారని అంటే ఇదంతటికి కారణం మన వెనకాల మన నాయకులు చేసిన పోరాటాల త్యాగ ఫలితమే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. అయితే ఇంకొక విషయం చెప్పుకోవాలి ఏంటి అని అంటే, మనం మన పిల్లలకి ఫస్ట్ గురువు మనము తల్లే. ఫస్ట్ చిన్న పిల్లల నుంచి పిల్లలకి మనం చెప్పే విధానాన్ని బట్టి పిల్లలు వాళ్ళు పెరుగుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కుటుంబంలో మన పిల్లలకి మంచి విషయాలు నేర్పాలి. మంచి బుద్ధులు నేర్పినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా మంచిగా దేశానికి ఒక మంచి పౌరులుగా తయారవుతారు. మీరు ప్రతిదీ మగపిల్లలు ఇప్పుడు వాళ్ళు ఫోన్ చూస్తున్నారు కదా, మీరు గమనించాలా, ప్రతి తల్లి గమనించాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక కన్ను పిల్లల పైన వేసి ఉంచండి. వాళ్ళు నైట్ అయితే ఏం చూస్తున్నారు, చాటింగ్ చేస్తున్నారా, ఇంకేం చేస్తున్నారా, అది మనము పిల్లలకి కొంచెం బాధ్యతగా అంటే ఈ మధ్యలో ఏమైంది, తల్లి బెదిరించిందన్నా కూడా మా అమ్మ ఇట్లా అన్నదని పిల్లలు ఏదో చేసుకుంటున్నారు. అది కూడా అనడానికి భయపడుతున్నారు. కానీ చెప్పే విధానంలోనే ఉంటది. మన పిల్లలని బెదిరిస్తూ కాకుండా ఒక బాధ్యతగా చెప్పండి. పిల్లలని చేతి జారకుండా మన పిల్లల్ని మనమే మంచిగా తయారు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని, ఒక తల్లిగా సమాజంలో మీరు ఒక పౌరులు కావాలని, తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మనకు జరిగిన సంఘటనలలో కొన్ని చెప్తున్నాను. మనకన్నా ముందే ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతో మంది రాజులతో పోరాడింది. రాణి రుద్రమదేవి ఎప్పుడో గుర్రం ఎక్కి ఎంతో మంది రాజులను ఓడించింది రాణి రుద్రమదేవి. అప్పటి కాలంలో అంత ఆదిశక్తులు ఉన్నారు. మరి వాళ్ళ చరిత్ర చదువుకుంటే మనకే గూప్ బాంబ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏంటంటే మనది మనమే తక్కువ చేసుకోవద్దు. ఒక మాట గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, మనం తక్కువ చేసుకోవద్దు. మగవాళ్ళ ముంగట మనం అలసైపోతాం. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నాకు సాధ్యం కాదు, నీకేం తెలుస్తుంది, అన్ని నాకే తెలుస్తాయి, నువ్వేం బయటకు పోతావా, అన్ని తీసుకొస్తావా, ఇగో ఇలాంటి చులకన భావాలు మన మీద ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇలాంటి ఏవి మనము నేను తలుచుకుంటే నేను అన్ని చెయ్యగలను అనాలి. ఇప్పుడు బుల్లెట్ బండి నడిపిస్తున్నారు, కార్లు నడిపిస్తున్నారు ఆడవాళ్ళు. అంటే మన శక్తి మనకు తెలియట్లేదు. అసలు మనం బలహీనులం అయిపోతున్నాం. ఆ బలహీనత ఎదుటోడికి వీక్నెస్ కావద్దు. అందుకని చెప్పేసి మీరు ప్రతి దాంట్లో ఎవ్వరి మీద ఆధారపడకండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు చదువుకున్న వాళ్ళే ఉన్నారు. మీరు Please like, share, comment and subscribe our channel for more updates. Thank you.